వీళ్ళు హుషారుగా ఉన్నారు. 18,000 మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000 15,000 15,000 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇది ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలక్షన్కి ముందు మన నిమ్మల గారు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయో లేవో ఒకసారి విందాం, ఓకేనా? నిమ్మల గారు ఏం చెప్పారో మీకు తెలుసు కదా. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పారు కదా. వీడియో కూడా మీరు ఎన్నోసార్లు చూసే ఉంటారు. ఎలక్షన్ అయిపోయింది, కూటమి ప్రభుత్వం గెలిచింది. ప్రజెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచి కూడా 2 నెలలు జరుగుతుంది. ఈరోజు కూడా ఆ 15,000 గురించి కూడా నిమ్మల గారు మాట్లాడలేదు, ఓకేనా? ఆ 18,000 ఇచ్చేదాని గురించి కూడా మాట్లాడలేదు, ఓకేనా? సరే, 15,000 గురించి వదిలేసేయండి. 1,500 ఇస్తానని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి, 50 సంవత్సరాల లోపల ఉండే ప్రతి స్త్రీ లోపల ఉండే వాళ్ళకి 1,500 రూపాయలు నెలకి ఇస్తానన్నారు. కనీసం అవన్నా అమలు చేయాలి కదా. వేలల్లో విషయాలు పక్కన పెట్టినా కూడా ఈ వందల్లో విషయాల గురించి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంతలా ఆలోచించి ఇంతలా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి, లేడీస్ గురించే కదా, లేడీస్ స్త్రీల గురించి కూడా ఇంత వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకుండా, వాళ్ళకి కూడా ఈ పథకాలు కల్పించకుండా, సరే జెంట్స్ విషయాలు ఓకే పక్కన పెట్టండి, ఓకేనా? లేడీస్కి ఇస్తామన్న హామీలు వాళ్ళకన్నా నెరవేర్చుకోవాలి కదా. వాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు, ఓకే. గ్యాస్ ఫ్రీ అన్నారు, అది కూడా తీసేయండి. అది తీసేయండి. నెలకి 1,500 ఇస్తానన్నారు. ఆ 1,500 అన్నా కనీసం మీ కూటమి ప్రభుత్వం నెరవేర్చుకోవాలి కదా. అది కూడా నెరవేర్చుకోలేకపోతున్నారు. 2 నెలలు అయిపోయింది. ఈరోజు మన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రతిదీ మిమ్మల్ని ప్రశ్నించట్లేదు అనట్లేదు, ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటో మీరు చెప్పండి. ఎప్పుడు చేస్తారు? ఏ లోపల మీకు ఎంత టైం కావాలి? ఎప్పటికల్లా మీరు హామీలు నెరవేర్చుకుంటారు? నెల, 2 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల? మీరు ప్రభుత్వం దిగిపోయే టయానికన్నా కనీసం చేయగలరని మీకు నమ్మకం ఉందా లేదా? కనీసం ఏదో ఒకటి మీరు చెప్పాలి కదా ప్రజలకి. మేము ఒక సర్వే వేస్తున్నాము, ఆ సర్వే ప్రకారం మేము ఫాలో అవుతున్నాము, దాని గురించి ఎంతమంది ఉన్నారు ఏంటి, మీరు చెప్పిన పథకాలు ఏం కొత్తవేం కాదు, ఓకేనా? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ చెప్పిన పథకాలే మీరు కూడా చేస్తున్నారు. అమ్మ కూడా అన్నదాన్ని మీరు తల్లికి వందనం అన్నారు, ఓకేనా? అట్లా డేటా మీరు ఏందో డేటా ఇది చేయాలి అన్నారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ డేటా అనేది గవర్నమెంట్ ఇచ్చిన డేటా ఉంది. ఏంటంటే జగన్ గారు ఒక విద్యార్థి గురించి డేటా ఇచ్చారు, ఓకే. మీ డేటా ఏంటంటే 2-3 ఉండే గురించి మీరు డేటా కనుక్కోవాలి. కనీసం ఆ డేటా ఇవ్వండి. ఆ డేటా వరకు మీరు ప్రజెంట్ చేయండి. మీరు కొత్త డేటా గురించి కొంచెం 2-3 మంత్స్ టైం తీసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా? కానీ 2-3 మంత్స్ తర్వాత అయినా మీరు ఖచ్చితంగా అమలు చేయాలి కదా. అది కూడా చేయలేకపోతున్నారు. ప్రజెంట్ ఉన్న డేటా ఇచ్చినా కూడా, పోయిన గవర్నమెంట్ ఇచ్చిన డేటాని కూడా మీరు తీసుకొని మీరు అమలు చేయలేకపోతున్నారు అంటే మీ వైఫల్యం. ప్రజలను మిమ్మల్ని వ్యతిరేకించేది ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల లోపల ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసుకుంటున్నారు. అంటే ఏందనంటే మీరు సగం పథకాలు అమలు చేసి సూపర్ 6 అన్నారు, ఓకే, నో ప్రాబ్లం. సూపర్ 6లో నుంచి మీరు 6లో నుంచి ఒకటన్నా కనీసం ఒక పథకం అన్నా స్టార్ట్ చేశారా? ఏది చేయలేదు. కాకపోతే మీరు చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 3,000 రూపాయల పెన్షన్, ఓకే. దాన్ని మీరు 4,000 చేశారు. అదొక్కటి ఈ 2 మంత్స్ నుంచి మీరు అమలు చేస్తున్నారు. 4,000 ఇస్తున్నారు, ఓకే. ఈ వృద్ధాప్యులకి 6,000 ఇస్తున్నారు, ఓకే. దాని గురించి నో ప్రాబ్లం, ఓకేనా? కానీ మీరు ఈ సూపర్ 6లో నుంచి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తున్నారు ఏంటి అనేది మీకన్నా క్లారిటీ ఉందా లేదా? నిమ్మలగడ్డ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాటలు మనకి ఆల్రెడీ తెలిసిందే కదా. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 18,000. ఈ పాప వచ్చిందమ్మా, ఈ పాపకి మళ్ళీ 15,000 గ్యారంటీ అని చెప్పారు. మీరు కూడా విన్నారు. వీడియోలు కూడా ఉన్నాయి, మన సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి, ఓకేనా? నేను ఈరోజు చెప్పేది కాదు, ఇది సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రెండింగ్ అయ్యే వీడియో నేను, ఓకేనా? దీని గురించి నేనేంటంటే మేము సన్నినంగా నేను మీకు నమస్కరించి చేయడం ఏంటి అంటే ప్రజలకి మంచి చేయండి.
ఏ రోజు మోసం చేయొద్దు. ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓటేశారు. ఆ ఓటు వేసిన దానికి మీరు న్యాయం చెయ్యండి. త్రిమూర్తులు మీ కూటమి త్రిమూర్తులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి, ఓకే బీజేపీ కూడా ఉన్నారు, ఓకే నేనే కాదనలేదు, కాకపోతే మెయిన్ గురించి చెప్తున్నాను. ఓకే మీ కూటమి ప్రభుత్వం గురించి ఓకేనా నమస్కరించి చెప్తున్నాను. దయచేసి ప్రజలకి ఎటువంటి హాని చెయ్యకుండా వాళ్ళకి మీరు ఇస్తానన్న పథకాలు కరెక్ట్ టైంలో అమలు చేయండి. అదే నా ఈ ఒక్క విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.